Hi everyone, a very good evening to one and all. Welcome to LK Coaching Center. So today we are going to discuss about unitary method. So today we are going to discuss about unitary method. So can you hear me? Say yes or no. Can you hear me? So voice వినిపిస్తుందా? Okay, thank you. సో యూనిటరీ మెథడ్ అంటే మనకు తెలుగులో వచ్చేసి ఏకవస్తు మార్గం అండి. సో ఇదొక్క టాపిక్ డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ నుంచి వినే వాళ్ళకి సో టోటల్ 8 టాపిక్స్ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. సో డోంట్ వరీ, ఇప్పటి వరకు 8 టాపిక్స్ అయిపోయినాయి కదా, తర్వాత మళ్ళీ రివిజన్ చేయడేమో అని అనుకోవద్దు. సో నేను మళ్ళీ వెరీ బిగినింగ్ నుంచి మళ్ళీ డిస్కస్ చేస్తానండి, ఓకేనా? సో బాడ్ మాస్ నుండి మీరు చెప్పినట్టు, ఓకేనా, ఫస్ట్ టాపిక్ నుంచి బిగినింగ్ నుంచి నేను ఫస్ట్ బాడ్ మాస్ అనే టాపిక్ నుంచి బైలింగ్వల్ లో, ఓకేనా? సో డోంట్ వరీ, ఇప్పటి వరకు అయితే కొన్ని టాపిక్స్ బైలింగ్వల్ లో, కొన్ని టాపిక్స్ ఓన్లీ తెలుగులో డిస్కస్ చేయడం జరిగింది కదా. సో నెక్స్ట్ బాడ్ మాస్ నుంచి నేను బైలింగ్వల్ లో డిస్కస్ చేస్తాను, ఓకేనా? సో బాడ్ మాస్ నుంచి టోటల్ 8 టాపిక్స్ మళ్ళీ మీకు రివిజన్ చేస్తాను. సో ఒక్కసారే కాదండి, మీరు లాంగ్ టర్మ్ బ్యాచ్ కాబట్టి సో 8 టాపిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ఇట్లా సర్కిల్ రన్ అవుతూనే ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఇదొక్క టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు టాపిక్ వైజ్ గా క్విజెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. క్విజ్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ఒక 15 క్వశ్చన్స్, ఓకే? ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ఒక 15 క్వశ్చన్స్. ప్రతి టాపిక్, ఇప్పుడు బాడ్ మాస్ తీసుకోండి 15 క్వశ్చన్స్, నెక్స్ట్ యావరేజెస్ 15 క్వశ్చన్స్, పర్సంటేజెస్ 15 క్వశ్చన్స్, ప్రతి టాపిక్ మీద 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి, ఓకేనా? సో ఇప్పుడు మనం యూనిటరీ మెథడ్ అనే టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ నుంచి మనము బాడ్ మాస్ నుంచి డిస్కస్ చేస్తాం మళ్ళీ, ఓకేనా? సో ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ టైమ్ అండ్ డిస్టెన్స్ అయిపోయింది కదా సార్, ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అంటే, ఇదొకటి అయిపోతే మనకు టోటల్ 8 టాపిక్స్ డిస్కస్ చేసినట్టు ఉంటుంది కదా. సో అందుకని నేను ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. సో 10 ప్రాబ్లమ్స్ ఇస్తామన్నారు కదా, అంటే ఈ టాపిక్ అయిపోనండి. ఈ టాపిక్ చాలా సింపుల్ టాపిక్ అనమాట, వెరీ వెరీ సింపుల్ టాపిక్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, ప్రతి టాపిక్ ని మీరు రివిజన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ యూనిటరీ మెథడ్ అనే టాపిక్ ఒకసారి వింటే సరిపోతుంది, మీరు రివిజన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్ గా ఒకసారి విని నోట్ చేసుకున్నారు అనుకోండి, నో నీడ్ టు రివిజన్ అనమాట, ఓకేనా? సో ఇదొక్క టాపిక్ అయిపోయిన తర్వాత ఈ రోజు మీకు క్లాస్ లోనే నేను ఒక 10 ప్రాబ్లమ్స్ నోట్ చేస్తాను, టైమ్ అండ్ డిస్టెన్స్, ఓకే? సో డెఫినెట్ గా నోట్ చేస్తానండి. ఈ యూనిటరీ మెథడ్ అనే టాపిక్ అయిపోయిన తర్వాత నోట్ చేస్తాను, ఓకే? సో యూనిటరీ మెథడ్ ని మనం తెలుగులో ఏమని పిలుచుకుంటామంటే ఏకవస్తు మార్గం అని పిలుచుకుంటాం, ఓకేనా? సో ఏకవస్తు మార్గం అని పిలుచుకుంటాం. సో వెరీ వెరీ సింపుల్ టాపిక్ అండ్ వెరీ ఈజీ టాపిక్. మనకి ఇది ఏ విధంగా ఉంటుందంటే ఈజీగా అనమాట, వెరీ వెరీ ఈజీగా. అంటే ఒకసారి విన్నారనుకోండి, డెఫినెట్ గా మీరు 2 మార్క్స్ ఈజీగా 2 మార్క్స్ తెచ్చుకోవచ్చండి. ఈ టాపిక్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి. సో లెస్ టైం మోర్ మార్క్స్ అంటారు కదా. సో ఆ పద్ధతిలో ఇది ఉంటుంది. లెస్ టైం మోర్ మార్క్స్ అంటే మీరు అసలు టైం కేటాయించకపోయినా పర్వాలేదు, జస్ట్ ఒకసారి విని వదిలేస్తే చాలు, డెఫినెట్ గా మీకు 2 మార్క్స్ వచ్చినట్టే. ప్రతి టాపిక్ డెఫినెట్ గా ప్రాక్టీస్ చేయాలండి. సో ప్రతి టాపిక్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. కానీ యూనిటరీ మెథడ్ ఒకసారి విన్నారనుకోండి, ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే బాడ్ మాస్, యావరేజ్ ఆ టాపిక్స్ అన్ని రివిజన్ చేసింటారు కదా. సో అవి చేస్తే ఆల్మోస్ట్ ఇది కూడా కంప్లీట్ అయిపోయినట్టే మీకు, ఓకే? సో ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకు ఏకవస్తు మార్గం, ఓకే? ఏకవస్తు మార్గం. సో యూనిటరీ మెథడ్, ఓకే? సో ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మీకు 10 క్వశ్చన్స్ ఇస్తానండి, ఓకే? యూనిటరీ మెథడ్. సో ఏకవస్తు మార్గం అంటే ఏంటండి? సో ఫస్ట్ ఏకవస్తు మార్గం అంటే డెఫినేషన్ ఏంటి మనకు? డెఫినేషన్ లోనే మనకు ఈజీగా క్వశ్చన్స్ ని కూడా అర్థం చేసుకోవచ్చు డెఫినేషన్ ని బట్టి, ఓకే? సో డెఫినేషన్ ఏంటంటే ఏకవస్తు మార్గం అంటే ఒక వస్తువు యొక్క విలువను కనుగొని, ఓకే, ఏదో ఒక వస్తువు యొక్క విలువను కనుగొని ఆ వస్తువు నుంచి, ఓకేనా, ఒక వస్తువు యొక్క విలువను కనుగొని ఏదైతే విలువను కనుగొన్నామో ఆ యొక్క వస్తువు నుంచి మనకు కావలసిన వస్తువుల యొక్క విలువలు కనుగొనడమే ఏకవస్తు మార్గం, ఓకే? సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, డెఫినేషన్ ఏంటంటే ఒక వస్తువు యొక్క విలువను కనుగొని ఆ వస్తువు నుంచి మనకు కావలసిన వస్తువుల యొక్క విలువలు కనుగొనడమే ఏకవస్తు మార్గం, ఓకేనా? వెరీ సింపుల్.
సో చూడండి, డెఫినేషన్ అయితే మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. అయినా నోట్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఒక వస్తువు యొక్క విలువను కనుగొని ఒక వస్తువు యొక్క విలువను కనుగొని ఆ వస్తువు నుంచి మనకు కావలసిన, ఓకేనా, మనం ఏమైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో, ఓకేనా, మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో అదే మనకు కావలసిన వస్తువుల యొక్క విలువలు కనుగొనడమే ఏకవస్తు మార్గం. ఓకేనా? సో వెరీ వెరీ సింపుల్ డెఫినేషన్. ఈ డెఫినేషన్ లోనే మనకు ప్రాబ్లమ్స్ అన్ని అర్థమవుతాయి. ఒక డెఫినేషన్ ఒకటి నీట్ గా గుర్తు పెట్టుకోండి, ఓకేనా. ఒక వస్తువు యొక్క విలువను కనుగొని ఆ వస్తువు నుంచి మనకు కావలసిన వస్తువుల యొక్క విలువలు కనుగొనడమే ఏకవస్తు మార్గం, ఓకేనా. సో చూడండి, ఈ డెఫినేషన్ జస్ట్ మీరు గుర్తు పెట్టుకోండి, కీప్ ఇట్ రిమెంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఓకేనా. క్వశ్చన్ చూద్దాం. మీది న్యూ బ్యాచ్ కదండి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది చివరి టాపిక్, జస్ట్ వినండి, ఓకేనా. వినండి, ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెరీ బిగినింగ్ నుంచి బాడ్మాస్ నుంచి నేను డిస్కస్ చేస్తాను. సో అప్పటి నుంచి మళ్ళీ ఈ టాపిక్ వరకు మీరు వినొచ్చు, ఓకేనా. ఓకే అండి, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 కిలోల టమోటాల ధర 60 రూపాయలు, ఓకేనా. 5 కిలోల టమోటాల ధర 60 రూపాయలు. అయితే 12 కిలోల టమోటాల ధర ఎంత? సో అసలు ఇది ఏమైనా క్వశ్చనా? సో వితౌట్ యూజింగ్ ఎనీ పెన్ అండ్ పేపర్ యూ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్ కదా. సో మీరు పెన్ను పేపర్ యూజ్ చేయకుండానే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు, ఓకే. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంతకంటే డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నాయి. ఎక్కడి నుంచి? యూనిటరీ మెథడ్ నుంచి. సో అందుకే చెప్తున్నానండి, ఈ టాపిక్ ఎలా ఉంటుందంటే లెస్ టైం మోర్ మార్క్స్ అనమాట. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సంపాదించుకునే టాపిక్ ఏదైనా ఉంది అంటే బేసిక్ అర్థమెటిక్ నుంచి కేవలం యూనిటరీ మెథడ్ మాత్రమే, ఓకే. సో మీరు టైం కూడా కేటాయించాల్సిన అవసరం లేదు, జస్ట్ టాపిక్ వింటే సరిపోతుంది, ఓకే. సో చూడండి, 5 కిలోల టమోటాల ధర ఎంత అన్నాడు? 60 రూపాయలు అన్నాడు. అయితే 12 కిలోల టమోటాల ధర ఎంత? సో జస్ట్ డెఫినేషన్ ఒకసారి రివిజన్ చేసుకుంది, ఓకేనా. ఒక వస్తువు యొక్క విలువను కనుగొని ఆ వస్తువు నుంచి మనకు కావాల్సిన వస్తువుల యొక్క విలువలు కనుగొనడమే ఏకవస్తు మార్గం. సపోజ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 5 కిలోల టమోటాల ధర 60 రూపాయలు. ఇక్కడ మనకు దీన్ని కనుక్కున్నాం అనుకోండి, ఒక టమోటా ధర ఎంతో కనుక్కుంటే మనం 12 కిలోల టమోటాల ధర ఎంతో వస్తుంది. సో ఇక్కడ ఒక వస్తువు యొక్క ధర ఇక్కడ కనుక్కొని మనకు కావాల్సిన వస్తువులను చూడండి, ఈ వస్తువు నుంచి దీని నుంచి మనకు కావాల్సిన దాన్ని కనుగొనడమే ఏకవస్తు మార్గం, ఓకే. సో సింపుల్ గా ఏం చేద్దాం, ఇక్కడ చూడండి, 5 కిలోల టమోటాల ధర ఎంత అండి? 5 కేజీల టమోటాస్ ధర వచ్చేసి ఎంత అంటున్నాడు? 60 రూపీస్ అంటున్నాడు. అయితే 12 కిలోల టమోటాల ధర ఎంత? ఓకే, ఎంత? సో సింపుల్ గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా సరిపోతుంది, ఓకే. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా సరిపోతుంది. 5 1 జ 5 12 జ 60, రైట్. 5 12 జ 60, 12 5 జ అన్నా 5 12 జ అన్నా సేమ్. సో ఏమొస్తుంది మనకు? డినామినేటర్ లో ఏమీ లేదు, 1 ఉంది కాబట్టి న్యూమరేటర్ లో ఎంత ఉందండి? 12 into 12. 12 into 12 ఈజ్ నథింగ్ బట్ 12 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే ఎంత మనకు? 144, ఓకే. సో 144 డివైడెడ్ బై 1 ఈజ్ నథింగ్ బట్ 144 కదా. కాబట్టి మనకు 12 కిలోల టమాటాల ధర ఎంత అవుతుంది? 144 రూపీస్ అవుతుంది, ఓకే. 144 రూపీస్ అవుతుంది. ఈ విధంగా అయినా చేసుకోండి, లేకపోతే ఫస్ట్ 1 కిలో టమోటా ధర ఎంతో కనుక్కోండి, తర్వాత మనకు 12 కిలోల టమోటాల ధర ఎంతో ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో చూడండి, 5 కిలోల టమోటాల ధర 60 రూపాయలు అయినప్పుడు 1 కిలో టమోటా ధర ఎంత అవుతుందండి? 60 డివైడెడ్ బై 5, ఓకేనా. ఈ విధంగా చేస్తే మనకు 1 కిలో టమోటా ధర వస్తుంది. సో 5 1 జ 5 12 జ 60. సో 1 కేజీ టమోటాస్ కాస్ట్ వచ్చేసి 12 రూపీస్ అండి. మనకి ఎంత అడిగాడు? 12 కిలోల టమోటాల ధర ఎంత అన్నాడు. సో 1 కేజీకి 12 రూపాయలు అయితే 12 కిలోలకి ఎంత అవుతుందండి? ఇంటూ 12, ఓకేనా. ఇంటూ 12. సో 12 into 12 144. సో ఆన్సర్ వచ్చేసి 144 అవుతుంది, ఓకే.
144 అవుతుంది. ఓకే అండి, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో మనకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ 99% ఇదే విధంగానే ఉంటాయండి యూనిటరీ మెథడ్లో. ఓకే, యూనిటరీ మెథడ్లో మొత్తం ఇదే విధంగానే ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 డజన్ల నారింజకాయల ధర 288 రూపాయలు అయినా 15 నారింజకాయల ధర ఎంత? సో వెరీ సింపుల్ క్వశ్చన్లు కదా. చూడండి, 2 డజన్ల నారింజకాయల ధర 288 రూపాయలైనా 15 నారింజకాయల ధర ఎంత? సో చేయండి, ఒక 1 మినిట్ టైం తీసుకొని సాల్వ్ చేయండి. సో ఇది అసలు 1 మినిట్ కూడా అవసరం లేదు. ఓకేనా, లెస్ దాన్ 1 మినిట్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. చేయండి. $180 వచ్చింది కొందరికి, కొందరికేమో 60 వచ్చింది. సో వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. మనం ఫస్ట్ క్వశ్చన్ చేశాం కదా, సేమ్ అదే విధంగా చేయండి. 360 కొందరికి వచ్చింది, 180 కొందరు ఆన్సర్ చేస్తున్నారు, కొందరు వచ్చేసి 60 అని ఇచ్చారు. ఓకే, లీవ్ ఇట్. చూడండి, 2 డజన్ల నారింజకాయల ధర ఎంత అంటున్నాడు? 280 రూపీస్, 288 రూపీస్ అంటున్నారు. 1 డజన్ ఈక్వల్ టు హౌ మెనీ? 1 డజన్ ఈక్వల్ టు 12 కదా. ఓకేనా, డజన్ అంటే 12. 2 డజన్లు అంటే ఎంత అవుతుంది అప్పుడు? 24 అవుతుంది. సో 24 నారింజకాయల ధర 288 రూపాయలని దాని అర్థం. సో 24 నారింజకాయల ధర 288 రూపాయలు అయితే 15 నారింజకాయల ధర ఎంత? ఓకే, సో ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేసుకోండి, లేకపోతే ఒక నారింజకాయ ధర కనుక్కోండి. ఫస్ట్ ఎంత అవుతుందండి? 24 1 24 1. సో 28లో 24 పోతే ఎంత మిగులుతుంది మనకు? 4 మిగులుతుంది. పక్కన 8 ఉంది కాబట్టి ఏమవుతుంది? 48 అవుతుంది. సో 48 అనేది 24తో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్కి. 24 2 48. సో ఒక నారింజకాయ ధర వచ్చేసి 12 రూపాయలు. ఓకే, ఒక నారింజకాయ ధర వచ్చేసి 12 రూపాయలు. మనకి ఏం అడిగాడు? 15 నారింజకాయల ధర ఎంత అన్నాడు. ఒక నారింజకాయ ధర 12 రూపాయలు అయితే 15 నారింజకాయల ధర ఎంత అవుతుందండి? సో 15 into 12. సో 12 5 60, 0 క్యాన్సిల్. 12 1 12, 12 plus 6 18. సో 180 రూపీస్ అవుతుందండి. 360 కాదు, 60 కూడా కాదు. ఓకేనా, సో చెక్ చేసుకోండి, మీరు చేసిన ప్రాసెస్ ఒకసారి చెక్ చేసుకోండి, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీకే అర్థమవుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్ కదా, కాంప్లికేటెడ్ ఏం లేదు. ఓకేనా, జస్ట్ 1 లైనర్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇవి అయిపోయిన తర్వాత ఒక జస్ట్ 8 to 10 క్వశ్చన్స్ ఉంటాయండి. తర్వాత మీకు యూనిటరీ మెథడ్లో ఇప్పటి వరకు అడిగిన ఎగ్జామ్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు అనేటివి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో చూసుకోండి, 360 and 60 అని ఆన్సర్ వచ్చిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. 180 అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒక నారింజకాయ ధర 12 రూపాయలు అయినప్పుడు 15 నారింజకాయల ధర ఎంత అవుతుంది? 180 రూపీస్ అవుతుంది. ఇది మనకు ఒక నారింజకాయ ధర కనుక్కొని చేస్తే ఈ విధంగా వస్తుంది. సో జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏ విధంగా వస్తుందండి? 15 into 288 డివైడెడ్ బై 24. ఓకేనా, సో 24 1 24 1. 28లో 24 పోతే రిమైనింగ్ 4 ఉంటుంది. ఇక్కడ 8 ఉంది కాబట్టి 48 అవుతుంది. 48 అనేది 24తో ఎన్ని టైమ్స్కి పోతుంది? 2 టైమ్స్కి. సో అగైన్ 12 into 5. సో 12 5 60, 0 క్యాన్సిల్. 12 1 12, 12 plus 6 18. సో 180 అవుతుందండి. ఓకేనా, 180 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, అవసరం లేదు, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఆల్రెడీ చేసే ఉండొచ్చు. ఎవరైతే 360 అని 60 ఇచ్చారో వాళ్ళు మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. దట్స్ నెక్స్ట్. ఒక టన్ను బియ్యం ఖరీదు 43,000 రూపీస్ అనమాట. ఓకేనా, ఒక టన్ను బియ్యం ఖరీదు 43,000 రూపీస్ అయితే 103 kgs. ఓకేనా, 103 కిలోల బియ్యం ఖరీదు ఎంత? చూసుకోండి ఒకసారి. ఒక టన్ను బియ్యం ఖరీదు 43,000 రూపాయలు అయితే 103 కిలోల బియ్యం ఖరీదు ఎంత? సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు? టన్ అంటే ఎంతో తెలుసుకోండి. ఓకేనా, టన్ అంటే ఎంతో తెలుసుకోండి. క్వింటా అంటే 100 kgs. టన్ అంటే 1 ton ఈక్వల్ టు 1000 kgs అనమాట. ఓకేనా, 1 ton ఈక్వల్ టు 1000 kgs అనమాట. సో 1000 కేజీల బియ్యం ఖరీదు 43,000 రూపాయలు అయితే 103 కిలోల బియ్యం ఖరీదు ఎంత? ఓకేనా, సో ఈ విధంగా రాసుకుంటారా?
1000 కేజీస్ యొక్క బియ్యం ఖరీదు 43,000 రూపాయలు. అయితే 103 కిలోల యొక్క బియ్యం ఖరీదు ఎంత? సో ఈ విధంగా వేసుకోండి, లేకపోతే 1 కేజీ బియ్యం ఖరీదు కనుక్కున్నా సరిపోతుంది మీకు. ఓకేనా? ఎంత అవుతుందండి? 43 రూపీస్ అవుతుంది. పర్ కేజీ వచ్చేసి 43 రూపీస్ అవుతుందండి. మనకి ఎంత కావాలి? 103 కిలోస్ అంటే 103 కేజీలకు ఎంత అవుతుంది? సో 103 ఇంటూ 43, కేజీ 43 రూపాయలు అయినప్పుడు 103 కేజీలకు ఎంత అవుతుంది? 103 ఇంటూ 43 చేస్తే సరిపోతుంది. 143 3 జా ఎంత అండి? 3 3 జా 9, 3 4 జా 12. సో 43 3 జా 129, 9 క్యాన్సిల్. 43 0 0, 12 ప్లస్ 0 ఎంత? 12. సో 2 క్యాన్సిల్. 43 1 జా 43, 43 ప్లస్ 1 44. అంటే 103 కిలోల బియ్యం ఖరీదు వచ్చేసి 4,429 రూపాయలు అవుతుంది. ఓకేనా? 1 టన్ను బియ్యం ఖరీదు 43,000 రూపాయలు అయితే 103 కిలోల బియ్యం ఖరీదు వచ్చేసి మనకు 4,429 రూపీస్ అవుతుంది. ఓకేనా? 4,429 రూపీస్ అవుతుంది. ఓకే, జస్ట్ మనకు 1 టన్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోస్ అంటే 1 టన్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోస్ అనేది తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. సో కొందరు వచ్చేసి ఆన్సర్ 5,154 అని చెప్పారు. సో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. 5,154 వచ్చేసి రాంగ్ ఆన్సర్ అండి. 4,429 ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. చేయండి ఒకసారి. సో మీరు ఏం చేస్తున్నారంటే 44,290 రూపీస్ అంటున్నారు. దట్ ఇస్ ద రాంగ్. 4,429 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జీరో ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ మీకు జీరో రాదు. సో పర్ కేజీకి ఎంతనో కనుక్కున్నా కూడా మనకు 4,429 వస్తుంది. అట్ ది సేమ్ టైం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా అదే వస్తుంది. చూడండి, 103 ఇంటూ 43,000 డివైడెడ్ బై 1000. సో 3 zeros విల్ గెట్ క్యాన్సిల్. సో 103 ఇంటూ 43 ఎంత అండి? ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం కదా. సో 43 3 జా 129. సో 9 క్యాన్సిల్. 43 0 0. సో 12 ప్లస్ 0 12. సో 2 క్యాన్సిల్. 43 1 జా 43. సో 43 ప్లస్ 1 44. సో 4,429 రూపీస్ అవుతుంది. కానీ ఇక్కడ జీరో యాడ్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది 44,290 అవుతుంది. సో అంత అవ్వదండి. ఓకేనా? సో 4,429 రూపాయలు అవుతుంది. ఎంతకి? 103 కేజీల బియ్యం ఖరీదు వచ్చేసి 4,429 రూపాయలు అవుతుంది. దట్స్ ఇట్. చెక్ చేసుకోండి ఒకసారి, క్యాల్కులేషన్ మిస్టేక్ చేయొద్దు. సో మీకు అక్కడ 4,429 అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, 44,290 రూపీస్ అనేది కూడా మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ మనం యాంగ్జైటీలో చేసినప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ అక్కడ ఉంటుంది. బట్ ఫ్లోలో అది రఫ్ చేశారు అనుకోండి, సో మార్క్ పోయినట్టే. మీరు తర్వాత రియలైజ్ అయినా కూడా మనకు మార్క్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. సో కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి బబుల్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. 16 కుర్చీల ధర 3,600 రూపాయలండి. ఓకేనా? 16 కుర్చీల ధర 3,600 రూపాయలైనా 4,500 రూపాయలకు కొనగలిగిన కుర్చీలు ఎన్ని? ఓకేనా? సో 16 చైర్స్ కాస్ట్ వచ్చేసి 3,600 రూపీస్ అంటున్నాడు. దెన్ వాట్ ఈస్ ద, చూడండి, 4,500కు కొనగలిగిన కుర్చీలు ఎన్ని అంటున్నాడు. అంటే మీరు చూద్దాం ఎంతమంది కరెక్ట్ చేస్తారో చూద్దాం. సో తీసుకోండి, 30 సెకండ్స్ ఇస్ ద మోర్ దెన్ ఎనఫ్ అండి. సో ఒక 1 minute టైం తీసుకోండి. 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకేనా? సో ట్రై చేయండి. 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. నేను 1 నిమిషం అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం ఎంతమంది కరెక్ట్ చేయగలుగుతారు. ట్వంటీ చైర్స్ అని పెట్టారు కొందరు. ట్వంటీ 4 చైర్స్ 100 మిగులుతుంది. ఓకే అండి, 99% ఆఫ్ ది మెంబర్స్ 20 చైర్స్ అని ఇచ్చారు.
ఒకతను వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా పెట్టాడు. ఓకే చూద్దాం. సో చూడండి, 16 కుర్చీల ధర ఎంత అంటున్నాడు? 3600 అంటున్నాడు. ఓకేనా? సో అయినా 4500కు కొనగలిగిన కుర్చీలు ఎన్ని అంటే మనకు ప్రతిసారి ఏ విధంగా ఇచ్చేవాడు క్వశ్చన్? 16 కుర్చీల ధర 3600 అయితే సపోజ్ ఇక్కడ ఎన్నో కొన్ని కుర్చీలు వచ్చేసి 20 30 వచ్చేసి 30 కుర్చీలు ధర ఎంత అని అడిగేవాడు. కానీ ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ఇక్కడ రివర్స్ అడిగాడు. అంటే 16 కుర్చీల ధర 3600 అయినా మనకు అమౌంట్ ఇచ్చాడు 4500 రూపాయలు ఇచ్చి ఈ అమౌంట్ కి కొనగలిగిన కుర్చీలు ఎన్ని అన్నాడు. సో ఈ విధంగా రాసుకుంటే సరిపోతుంది. అప్పుడు చూడండి, 16 కుర్చీలకు వచ్చేసి ఓకేనా, 16 కుర్చీలకు వచ్చేసి 3600 రూపాయలు అండి. ఓకేనా, 3600 రూపాయలు. అయితే మనకు తెలియదు ఇక్కడ 4500కు కొనగలిగిన కుర్చీలు ఎన్ని అన్నాడు. సో ఎన్ని కుర్చీలో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఓకేనా, ఎక్స్ కుర్చీల కాస్ట్ ధర 4500. సో ఈ ఎక్స్ కుర్చీల కాస్ట్ ధర వచ్చేసి 4500 కాబట్టి ఈ ఎక్స్ అనేది ఎంతో కనుక్కుందాం. మనం ఎన్ని చైర్స్ కనుక్కుందాం. ఓకేనా, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4500 ఇంటూ 16 divided by 3600. So 2 zeros will get cancelled. Next చూడండి, 9 4 36, 9 5 45. ఓకేనా, 9 4 36, 9 5 45. నెక్స్ట్ చూడండి, 4 1 4 4 16. సో ఎంత మిగిలిందండి మనకు? న్యూమరేటర్ లో 4 into 5 మిగిలింది. సో 5 4 20 divided by 1. సో 20 divided by 1 is nothing but 20. సో 20 కుర్చీలు అనమాట. 4500కి ఎన్ని కుర్చీలు కొనగలం మనము? 20 చైర్స్ కొనగలం. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు మీరు. ఓకే, లేకపోతే ఈ విధంగా అయినా రాసుకోవచ్చు అండి. మీరు కన్ఫ్యూజ్ కాకుండా 3600కి 16 కుర్చీలను కొంటే 4500కి ఎన్ని కుర్చీలు కొనగలము. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఈ విధంగా వేసుకున్నా వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ యూ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకు? 4500 ఇంటూ 16 డివైడెడ్ బై 3600. ఈ విధంగా వేసుకొని కూడా చేయొచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంతే అండి, ఒక చైర్ కాస్ట్ కనుక్కోవాలంటే ఏం చేయొచ్చు మనము? 3600 డివైడెడ్ బై 16 వేస్తే సరిపోతుంది కదా. సో కనుక్కోండి సార్. ఎంత వచ్చిందండి? ఓకే, ఓకే, ఒకరు ఆన్సర్ చేశారు. సో చేయండి, రిమైనింగ్ వాళ్ళు చేయండి. రీనా 300 గ్రాముల బియ్యంతో నలుగురికి సరిపడా పలావు వండగలదు. ఓకేనా, రీనా 300 గ్రాముల బియ్యంతో నలుగురికి సరిపడా పలావు వండగలదు. సో 7 మందికి సరిపడా పలావు వండుటకు అవసరమైన బియ్యం ఎన్ని? ఓకే, అఫ్ కోర్స్ ఇంతమందితో నలుగురికి సరిపోదు, బట్ ఇది ప్రాబ్లం కాబట్టి జస్ట్ నోట్ చేసుకున్నాను. 525 grams వచ్చిందా? ఓకే, ఎవ్రీబడి విల్ గెట్ 525, 525, 525. కరెక్ట్ అండి, 525 ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. చూడండి, రీనా 300 గ్రాముల బియ్యంతో నలుగురికి సరిపడ పలావు వండగలదు. అయితే 7 మందికి సరిపడ పలావు వండుటకు అవసరమైన బియ్యం ఎన్ని? ఇప్పుడు మనం సింపుల్గా ఈ విధంగా వేసుకున్నాం. నలుగురికి సరిపడ పలావు వండుటకు ఎన్ని గ్రాముల బియ్యం అవసరం అండి? 300 గ్రాముల బియ్యం అవసరం. ఓకే, అదే 7 మందికి సరిపడ పలావు వండుటకు ఎన్ని గ్రాముల బియ్యం అవసరం? సో ఈ విధంగా మనం రాసుకుంటే సరిపోతుంది కదా, సింపుల్ గా మనకు ఆన్సర్ వస్తుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 7 into 300 డివైడెడ్ బై 4. ఓకేనా, డివైడెడ్ బై 4. సో 4 1 4 7 28, రైట్? 4 1 4 7 28. సో 30లో 28 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది?
2 ఉంటుంది, పక్కన 0 ఉంది కాబట్టి 20 అవుతుంది. సో 20 అనేది 4తో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్కి. 4 5 జా 20. సో 7 into 75. సో ఎంత అవుతుందండి? 7 5 జా 35, 5 క్యాన్సిల్. 7 7 జా 49, 49 + 3 52. అంటే మనకు 525 గ్రామ్స్ రైస్ అనేది అవసరం. ఎంతమందికి? 7 మందికి. సో 7 మందికి 525 గ్రాముల రైస్ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 525 గ్రామ్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నోట్ చేసుకోండి. స్థిర వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు బండి 2 గంటల్లో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అయితే అదే వేగంతో 540 కిలోమీటర్ల దూరం ప్రయాణించుటకు ఎంత కాలం పట్టును? ఓకే, సో చూడండి, స్థిర వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు బండి 2 గంటలలో ఎంత దూరం ప్రయాణించగలదండి? 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదంట. అయితే అదే వేగంతో 540 కిలోమీటర్ల దూరం ప్రయాణించుటకు ఎంత కాలం పట్టును? సో ట్రై చేయండి. ఓకే, ఒక 1 minute టైం తీసుకొని ట్రై చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో చూద్దాం ఎంతమంది చేయగలరో చూద్దాం. సో కొందరు 6 అని ఆన్సర్ ఇచ్చారు, కొందరు 12 అని ఆన్సర్ ఇచ్చారు. సో చూద్దామండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక 1 minute తర్వాత. సో ఎంతమంది చేయగలుగుతున్నారో చూద్దాం. ఓకే, లీవ్ ఇట్, ఎవ్రీబడి విల్ గెట్ 12. సో ఒకే ఒకరు 6 అని ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి 12 అవర్సే అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 12 అవర్స్ అవుతుంది. చూడండి, స్థిర వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు బండి 2 గంటలలో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదంట. అయితే అదే వేగంతో 540 కిలోమీటర్ల దూరం ప్రయాణించుటకు ఎంత కాలం పట్టును? సో మనం ఈ విధంగా రాసుకోవచ్చు, రివర్స్. 90 కిలోమీటర్స్ వచ్చేసి 2 అవర్స్లో రీచ్ అవుతున్నాం. ఓకేనా, 2 అవర్స్ వచ్చేసి 90 కిలోమీటర్స్. సో 540 కిలోమీటర్స్ వచ్చేసి ఎన్ని గంటలు టైం పడుతుంది? ఓకేనా, 540 కిలోమీటర్స్కి ఎన్ని గంటలు టైం పడుతుంది? సో ఈ విధంగా రాసుకోవచ్చు కదా మనం సింపుల్గా. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 540 into 2 divided by 90. సో 91 జా 96 జా 540. ఓకే, 0 0 క్యాన్సిల్ చేసుకొని 9 1 జా 9 6 జా 54 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో డైరెక్ట్ 90 టేబుల్ సింపులే కదా మనకు. సో 91 జా 96 జా 540. సో ఎంత మిగిలిందండి? 6 into 2. సో 6 2 జా 12. సో 12 అవర్స్ అండి. ఓకేనా, స్థిర వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు బండి 2 గంటలలో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అయితే అదే వేగంతో 540 కిలోమీటర్ల దూరం ప్రయాణించుటకు 12 గంటలు టైం పడుతుంది. ఓకేనా, సో 12 గంటలు టైం పడుతుంది. సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం కలిగి ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నోట్ చేసుకోండి. 8 రీముల కాగితం బరువు 1440 కేజీలు. ఓకేనా, 8 రీముల కాగితం బరువు వచ్చేసి 1440 కేజీలు అయినా 10 దస్తాల కాగితం బరువు ఎంత? సో ఇక్కడ మీకు ఏం తెలియాలంటే ఈ క్వశ్చన్లో, సో 1 రీమ్ వచ్చేసి ఎన్ని దస్తాలు అనేది తెలియాలి. ఓకేనా, 1 రీమ్ వచ్చేసి ఎన్ని దస్తాలు అనేది తెలియాలి. ఒక దస్తా ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కాగితములు అనేది కూడా మీకు తెలియాలి. ఓకేనా, 1 రీమ్ ఈక్వల్ టు హౌ మెనీ దస్తాస్, 1 దస్తా ఈక్వల్ టు హౌ మెనీ పేపర్స్ అనేది తెలియాలి. ఓకే, సో ఒక నోట్ పాయింట్ చెప్తాను, నోట్ చేసుకోండి. జస్ట్ ఇది మీకు ఇన్ కేస్ ఈ విధంగా అడిగితే డెఫినెట్ గా ఈ టర్మినాలజీ అనేది మనం గుర్తు పెట్టుకోవాలండి, లేకపోతే వాళ్ళు ఇస్తారు. సో మనం గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇది నోట్ చేసుకోండి. 1 స్కోర్ ఈక్వల్ టు, ఓకేనా, 1 స్కోర్ ఈక్వల్ టు 20 థింగ్స్, అంటే 20 వస్తువులు అండి. ఓకేనా, 20 వస్తువులు. ఒక స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 20 వస్తువులు. 1 గ్రీస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, 1 గ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 12 డజన్లు. ఓకేనా, 12 డజన్లు. ఒక గ్రీస్ వచ్చేసి మనకు 12 డజన్లు అని అర్థం. ఓకేనా,
ఒక దస్తా ఇజ్ ఈక్వల్ టు 24 కాగితములు అండి. ఓకేనా, 24 కాగితములు. ఓకే, నెక్స్ట్ వన్ రీమ్ ఈక్వల్ టు హౌ మెనీ దస్తాస్ అండి? 20 దస్తాలు. ఓకేనా, 20 దస్తాలు. జస్ట్ ఇవి నోట్ చేసి పెట్టుకోండి. డెఫినెట్ గా ఇవి తెలుసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అవసరం అవుతుంది అనమాట. డైరెక్ట్ క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చారనుకోండి, వాళ్ళు మెన్షన్ చేయరు, మాక్సిమం మెన్షన్ చేయరు. వన్ రీమ్ ఈక్వల్ టు హౌ మెనీ దస్తాస్, వన్ దస్తా ఈక్వల్ టు హౌ మెనీ పేపర్స్, వన్ గ్రీస్ ఈక్వల్ టు హౌ మెనీ డజన్స్, వన్ స్కోర్ ఈక్వల్ టు హౌ మెనీ థింగ్స్ అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెన్షన్ చేయరు. బట్ మనం తెలుసుకోవాలి, ఇది క్వశ్చన్ అయితే ఈ విధంగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది 100%. ఇన్ కేస్ ఈ విధంగా ఇస్తే మనకు వన్ రీమ్ ఈక్వల్ టు హౌ మెనీ దస్తాస్ అని వాళ్ళు ఏమి ఇవ్వరు, కాబట్టి మనం తెలుసుకోవాల్సిందే. ఓకే, సో చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ దస్తా అవసరం అవుతుంది, రీమ్ అవసరం అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, 8 రీముల కాగితం బరువు ఏమన్నాడు అతను? 1440 కేజీలు అన్నాడు. ఓకేనా, సో వన్ రీమ్ ఈక్వల్ టు హౌ మెనీ దస్తాస్ అండి? 20 దస్తాస్. అప్పుడు 8 రీములు కలిపి ఎన్ని దస్తాలు అవుతాయి? వన్ రీమ్ వచ్చేసి 20 దస్తాలు అయితే, ఒక రీమ్ వచ్చేసి 20 దస్తాలు అయితే 8 రీముల కాగితం బరువు ఎంత అవుతుంది అప్పుడు? 8 into 20 కదా. సో 28 జా 160. సో మనం ఏం రాసుకోవచ్చు సింపుల్ గా? 80 into 20 ఇక్కడ రాసుకోండి, 160. జస్ట్ మీరు నోట్ రఫ్ గా రాసుకోండి. అది 108 రీముల కాగితం బరువు ఎంత అవుతుంది? 160. 8 రీముల కాగితం బరువు వచ్చేసి 1440 కేజీలు అన్నాడు. 8 రీములు వచ్చేసి ఎన్ని కాగితములు అవుతాయి? 120. ఓకేనా, 160, సారీ 160. 28 160 కదా. సో 160 కాగితాల బరువు వచ్చేసి ఎంతంట? 1440 కేజీలు. ఓకేనా, 1440 కేజీలు. అయితే 10 దస్తాల కాగితం బరువు ఎంత? మనం ఆల్రెడీ ఇక్కడ కాగితాల్లోనే చెప్తున్నాం. సో ఇక్కడ చూడండి, 160 వచ్చేసి మనకు 1440 కేజీలు. ఓకేనా, ఇది దస్తాలులోనే కదా మనకి ఇప్పుడు. సో 160 దస్తాల కాగితం బరువు వచ్చేసి 1440 కేజీలు. 10 దస్తాల కాగితం బరువు ఎంత? ఓకే, 10 దస్తాల కాగితం బరువు ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 1440 into 10 divided by 160. మనం సింపుల్ గా చూడండి, 0 విల్ గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? 16 1 16 9 144. ఓకే, సో 144 అనేది మనకు 16th టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందండి? 9 టైమ్స్కి వెళ్తుంది. 16 1 16 9. ఓకే, సో మీరు టేబుల్స్ అనేది డెఫినెట్ గా నేర్చుకోవాలండి, మస్ట్ అండ్ షుడ్. 9 into 10 90. సో 90 కేజీస్ అండి. సో న్యూగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చెప్తున్నానండి మళ్ళీ. సో 20 టేబుల్స్ డెఫినెట్ గా నేర్చుకోండి. ఓకేనా, 20 టేబుల్స్ నేర్చుకోండి. అట్ ది సేమ్ టైం 50 వరకు స్క్వేర్స్ కూడా నేర్చుకోండి. అట్ ది సేమ్ టైం 20 వరకు క్యూబ్స్ కూడా నేర్చుకోండి. ఓకేనా, క్యూబ్స్ కూడా నేర్చుకోండి. పర్సంటేజెస్ లో 2 టేబుల్స్ ఉంటాయి మనకు. ఓకేనా, పర్సంటేజెస్ లో 2 టేబుల్స్ ఉంటాయి మనకు. ఏంటి? ఫ్రాక్షన్ టు పర్సంటేజెస్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కు ఏ విధంగా కన్వర్ట్ చేయాలని. ఓకేనా, ఇవి కూడా మనము కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు, బట్ ఒకసారి డైలీ ఒకసారి చదివితే బెటర్. ఓకేనా, డైలీ ఒకసారి చూసుకుంటే బెటర్, మనకు ఇన్ టైంలో చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ 3 థింగ్స్ అంటే డెఫినెట్ గా మీరు నేర్చుకోవాలండి. 20 టేబుల్స్, 50 వరకు స్క్వేర్స్, 20 వరకు క్యూబ్స్. ఓకే, సో ఈ క్వశ్చన్ అయితే క్లియర్ కదండి? ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? 90 కేజెస్ వస్తుంది ఆన్సర్. ఫస్ట్ 8 రీముల కాగితం బరువు ఎంత అంటే మనకి ఏమవుతుంది? 160 దస్తాలు అవుతుంది. సో 160 దస్తాల కాగితం బరువు వచ్చేసి 1440 కేజీలు. ఎందుకు మనం దస్తాలు లేక చేంజ్ చేసుకుంటున్నాం ఇక్కడ? మనకు అల్టిమేట్ గా మనకు 10 దస్తాల కాగితం బరువు ఎంత అంటున్నాడు, కాబట్టి రీములను దస్తాలు లేకి కన్వర్ట్ చేసుకోవాలి మనము. సో 8 రీమ్ ఈక్వల్ టు హౌ మెనీ దస్తాస్ అండి? 1 రీమ్ ఈక్వల్ టు 20 దస్తాస్ అయినప్పుడు 8 రీమ్ ఈక్వల్ టు హౌ మెనీ దస్తాస్? 8 into 20 160. సో 160 దస్తాస్ అవుతుంది అనమాట. 160 దస్తాల కాగితం బరువు వచ్చేసి 1440 కేజీలు అయితే 10 దస్తాల కాగితం బరువు ఎంత అవుతుంది? 90 కేజీస్ అవుతుంది. ఓకేనా, 90 కేజీస్ అవుతుంది. సో క్లియర్ కదా? సేస్ సార్ నో బడీ విల్ రిప్లై. కొందరు 2160 ఇచ్చారు. వెరీ లెస్ పీపుల్, అంటే చాలా తక్కువ మంది ఆన్సర్ ఇచ్చారు దీనికి. ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే ఆన్సర్ చేయగలిగారు. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఇక్కడ నోట్ చేస్తాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ అయితే నోట్ చేసుకోండి. రిమైనింగ్ క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఓకేనా? ఒక క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఒక వ్యక్తి యొక్క నీడ ఓకేనా? ఒక వ్యక్తి యొక్క నీడ 9 మీటర్లు ఏర్పడిందండి. 9 మీటర్స్ ఏర్పడింది. 9 మీటర్లు ఏర్పడింది. ఓకే. అదే సమయంలో ప్రక్కన అని రాసుకోండి ఇది. ఓకేనా? ఒక వ్యక్తి యొక్క నీడ 9 మీటర్స్ ఫామ్ అయింది. 9 మీటర్లు ఏర్పడింది. అదే సమయంలో పక్కన 5 మీటర్లు ఉన్న, ఓకేనా, పక్కన 5 మీటర్లు ఉన్న విద్యుత్ స్తంభం యొక్క నీడ విద్యుత్ స్తంభం యొక్క నీడ 30 మీటర్స్ ఫామ్ అయింది. ఓకేనా? 30 మీటర్లు ఏర్పడింది. 30 మీటర్లు ఏర్పడింది. అయితే ఆ వ్యక్తి యొక్క పొడవు ఎంత? పొడవు ఎంత? ఓకే. సో ఇదొక క్వశ్చన్ చేయండి. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం చేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఒక వ్యక్తి యొక్క నీడ 9 మీటర్స్ ఏర్పడింది. అదే సమయంలో ప్రక్కన 5 మీటర్లు ఉన్న విద్యుత్ స్తంభం యొక్క నీడ 30 మీటర్స్ ఫామ్ అయింది. అయితే ఆ వ్యక్తి యొక్క పొడవు ఎంత? సో 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే. సో డూ ఇట్ ఫాస్ట్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు వరకు చేసాం కదా, సేమ్ అదే టైప్ ఆఫ్ క్వశ్చన్. జస్ట్ ఒకసారి క్లియర్ గా చదివి వాట్ ఈస్ ద గివెన్ డేటా అండ్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనేది నోట్ చేసుకున్నారనుకోండి, మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకేనా? చేయండి. ఎంత వచ్చిందండి? 5.4 వచ్చిందా? ఏంటది 5.4? 5.4 అని కొందరు అంటున్నారు, 54 అని కొందరు అంటున్నారు. సో బోత్ ఆర్ రాంగ్ ఆన్సర్. సో రెండు రాంగ్ ఆన్సర్స్ అండి. ఓకే. ఒక ఇద్దరు మాత్రమే 3 మెంబర్స్ ఇచ్చారు కరెక్ట్ గా ఆన్సర్. 1.5 అని ఇచ్చారు. సో 1.5 మీటర్స్ వచ్చేసి కరెక్ట్. ఒక అతను వచ్చేసి 0.9 ఇచ్చాడు. 0.9 ఆల్సో రాంగ్. మీరు వే ఆఫ్ అప్రోచింగ్ రాంగ్ వేసుకుని ఉంటారండి. వే ఆఫ్ అప్రోచింగ్ వచ్చేసి రాంగ్ ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి. 3/2 అంటే ఎలా అవుతుందండి? 3/2 కాదు కదా. 3/2 అంటే ఎంత వస్తుంది మీకు? 1.5 వస్తుంది. ఓకే. 1.5. సో దాన్ని సింప్లిఫై చేసి చెప్పండి. ఓకే, లీవ్ ఇట్. ఓకే, చూడండి. ఒక వ్యక్తి యొక్క నీడ 9 మీటర్లు ఏర్పడింది. రైట్? 9 మీటర్లు ఏర్పడింది. ఆ వ్యక్తి యొక్క పొడవెంతో మనకు తెలియదు. ఓకేనా? ఆ వ్యక్తి యొక్క పొడవెంతో తెలియదు. బట్ నీడ మాత్రం 9 మీటర్స్ ఫామ్ అయింది. రైట్? 9 మీటర్స్ ఫామ్ అయింది. సో మనం ఏ విధంగా రాసుకుందాం? జస్ట్ ఈ విధంగా రాసుకోండి. ఒక వ్యక్తి యొక్క పొడవు ఎంతో తెలియదు, ఎక్స్ అనుకోండి. ఆ ఎక్స్ యొక్క నీడ 9 మీటర్స్ ఫామ్ అయింది. ఓకేనా? 9 మీటర్స్ ఫామ్ అయింది. అయితే అదే సమయంలో ప్రక్కన 5 మీటర్లు ఉన్న విద్యుత్ స్తంభం యొక్క నీడ, ఓకేనా, 5 మీటర్లు ఉన్న విద్యుత్ స్తంభం యొక్క నీడ 30 మీటర్లు ఏర్పడింది. ఓకేనా? 30 మీటర్లు ఏర్పడింది. అయితే ఆ వ్యక్తి యొక్క పొడవు ఎంత? ఓకేనా? ఇక్కడ ఇది వస్తువు. విద్యుత్ స్తంభం యొక్క నీడ 30 మీటర్లు ఏర్పడింది. ఎంత అది? ఎన్ని మీటర్లు ఉంది విద్యుత్ స్తంభం? 5 మీటర్లు ఉంది. సో 5 మీటర్లు ఉన్న విద్యుత్ స్తంభం యొక్క నీడ 30 మీటర్లు ఏర్పడింది. సో ఆ వ్యక్తి యొక్క నీడ 9 మీటర్స్ ఏర్పడింది. ఆ వ్యక్తి యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడు. సో కనుక్కుందాం. ఫస్ట్ మనం సింపుల్ గా ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. లేకపోతే చూడండి, 5 మీటర్ల యొక్క విద్యుత్ స్తంభం యొక్క నీడ 30 మీటర్లు ఏర్పడింది కదా. 30 మీటర్లు ఏర్పడింది కదా. అయితే ఒక వ్యక్తి యొక్క నీడ 9 మీటర్లు ఏర్పడింది. ఆ వ్యక్తి యొక్క పొడవు ఎంతో తెలియదు. ఆ వ్యక్తిని మనం ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ యొక్క నీడ ఎంత ఏర్పడింది? 9 మీటర్స్ ఏర్పడింది. ఓకేనా? 9 మీటర్స్ ఏర్పడింది. సో ఇప్పుడు చూడండి, సింపుల్ గా మనము ఏ విధంగా చేయొచ్చు? మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఓకేనా? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 into 5 డివైడెడ్ బై 30. ఓకేనా? సో 5 1 జా 5 6 జా 30. ఓకేనా? సో 9/6. 3 2 జా 3 3 జా. సో 3/2 ఈజ్ నథింగ్ బట్ 1.5.
ఓకేనా. సో 2 1 2 1 సో 3లో నుంచి 2 పోతే ఎంత అండి, 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 1 పక్కన 0 పెట్టుకోవచ్చు, 10 అవుతుంది. 10 అనేది 2తో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్కి. సో ఆ వ్యక్తి యొక్క నీడ 1.5 మీటర్లు అండి. ఓకేనా, 1.5 మీటర్లు. ఓకే, సో 1.5 మీటర్లు వచ్చేసి 1.5 మీటర్ల హైట్ ఉన్న వ్యక్తి యొక్క నీడ వచ్చేసి 9 మీటర్లు ఏర్పడింది. సో అయితే విద్యుత్ స్తంభం యొక్క నీడ ఎంత ఏర్పడింది, 30 మీటర్లు. సో ఆ వ్యక్తి యొక్క పొడవు కదా మనకు అడిగింది. సో 1.5 మీటర్స్. ఓకే, ఆ వ్యక్తి యొక్క పొడవు ఇజ్ ఈక్వల్ టు 1.5 మీటర్స్ అని రాసుకోండి. సో ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? చేస్తారు నా 54 కాదండి, 54 ఆన్సర్ వచ్చిన వాళ్ళు ఒకసారి చెప్పండి, క్లియర్ గా అర్థమైందా లేదా? ఓకే, థ్యాంక్ యూ. సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా మనకి ఇంకా, సో చూద్దాం. సో నోట్ చేసుకోండి, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకేనా, ప్రీవియస్ గా మనకు 2020 2021 22 23 జరిగాయి కదా ఎగ్జామ్స్. అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నమాట, యూనిటరీ మెథడ్ నుంచి మీకు అడిగినటువంటి క్వశ్చన్స్. ఓకే, సో సాల్వ్ చేయండి. చేయండి, ఒక 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. చేయండి. ఎంత వచ్చిందండి ఆన్సర్? 360 వచ్చిందా? ఓకే, చూడండి. ఇఫ్ కాస్ట్ ఆఫ్ 24 ఆరెంజెస్ ఈస్ 72 రూపీస్, దెన్ ఫైండ్ అవుట్ ద కాస్ట్ ఆఫ్ 120 ఆరెంజెస్. వెరీ సింపుల్ క్వశ్చన్ కదా. 24 నారింజకాయల ధర వచ్చేసి 72 రూపాయలు అంట. 24 నారింజకాయల ధర వచ్చేసి 72 రూపాయలు అయితే, దెన్ ఫైండ్ అవుట్ ద కాస్ట్ ఆఫ్ 120 ఆరెంజెస్. ఓకేనా, దెన్ ఫైండ్ అవుట్ ద కాస్ట్ ఆఫ్ 120 ఆరెంజెస్. సో సింపుల్ గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా సరిపోతుంది, ఒక నారింజకాయ ధర కనుక్కున్నా కూడా సరిపోతుంది. 24 1 24 3 72. ఓకేనా, సో ఒక నారింజకాయ ధర 3 రూపాయలు అయితే 120 నారింజకాయల ధర ఎంత అండి, 12 3 36. సో 123 360 అవుతుంది. సో ఒక నారింజకాయ ధర కనుక్కొని అయినా చేయొచ్చు, లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కూడా మనము చేయొచ్చు. ఓకేనా, సో 24 1 24 3 సో 120 into 3 360. ఓకే, ఈ విధంగా కూడా చేయొచ్చు. 24 1 24 5 120, 5 into 72 360 అవుతుంది. బట్ మీరు సింప్లిఫై చేయడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి ఈ విధంగా చేసుకోండి. 360 అవుతుందండి. ఇది మనకు ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్. సో ఈ రేంజ్ లో ఉంటాయి, యూనిటరీ మెథడ్ నుంచి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఓకే, నెక్స్ట్ వన్. 21 goats eats as much as 15 cows, then how many goats eat as much as 35 cows? ఓకేనా, సో చేయండి. 15 ఆవులు వచ్చేసి 21 మేకలను తినగలుగుతున్నాయంట. అయితే 35 ఆవులు వచ్చేసి ఎన్ని మేకలను తినగలవు? ఓకేనా, 21 goats eats as much as 15 cows, then how many goats eat as much as 35 cows? సో మీరు ఏ విధంగా రాసుకోవచ్చు ఇది, 15 cows వచ్చేసి, ఓకేనా, 15 cows వచ్చేసి 21 goats అనుకోండి. ఓకేనా, 21 goats అనుకోండి. అట్ ది సేమ్ టైం 35 cows కి ఎన్ని goats? ఓకేనా, ఎన్ని goats? ఈ విధంగా రాసుకుంటే మీరు ఈజీగా సింప్లిఫై చేయగలరు. ఓకేనా, రివర్స్ ఇచ్చినప్పుడు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 35 into 21 డివైడెడ్ బై 15. సో ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు మనము చూడండి. 5 3 15, 5 7 35, 3 1 3 7 21. సో ఏం మిగిలిందని మనకు 7 into 7 ఎంత, 49. 49 by 1 is nothing but 49. సో 49 goats. ఓకేనా, 49 goats. ఒకరు 35 అని ఇచ్చారు, 35 కాదండి, 35 ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో ఈ విధంగా రాసుకోండి, మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు.
ఓకే అండి, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. కాస్ట్ ఆఫ్ 24 pens is 96 rupees. Then what is the cost of 16 suspens? 24 పెన్నుల ధర వచ్చేసి 96 రూపాయలు అయితే 16 పెన్నుల ధర ఎంత? సో ఒక పెన్ను ధర ఎంత అవుతుంది? 4 రూపీస్ అవుతుంది. ఓకేనా? సో 24 1 జా 24 4 జా. సో ఒక పెన్ను ధర 4 రూపాయలు అయితే 16 పెన్నుల ధర ఎంత అవుతుందండి? సో 16 into 4 కదా, 64 రూపీస్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, 24 పెన్నుల ధర వచ్చేసి 96 రూపీస్ అవుతాయి. 16 పెన్నుల ధర ఎంత? ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 96 into 16 divided by 24. సో 24 1 జా 24 4 జా 96. ఓకే, సో ఎంత అవుతుందండి? 16 into 4, 16 4 జా 64. సో ఈ విధంగానే చేయండి, ఒక పెన్ను ధర కనుక్కొనైనా చేయండి. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇన్ కేస్ ఎవరైనా చేసుకోకపోయి ఉంటే బెటర్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్ అండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్. నెక్స్ట్ నేను ఈ టాపిక్ అయిపోయిన తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి మీకు క్వశ్చన్స్ ఇస్తానని చెప్పాను కదా, సో అవి నోట్ చేస్తాను. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ 24 టాయ్స్ ఇస్ 96 రూపీస్. దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 16 such టాయ్స్. సో సింపుల్ అండి, సేమ్ 64 వస్తుంది కదా. 24 టాయ్స్ ధర వచ్చేసి 96 రూపాయలు అయితే 16 టాయ్స్ ధర ఎంత? సో ఒక టాయ్ ధర ఎంత అవుతుందండి? 24 1 జా 24 4 జా. సో ఒక టాయ్స్ ధర వచ్చేసి 4 రూపాయలు అయితే 16 టాయ్స్ ధర ఎంత అవుతుంది? 16 into 4. ఓకేనా? 64 అవుతుంది. నోట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది సేమ్ ప్రీవియస్ క్వశ్చన్. జస్ట్ అక్కడ మనకి ఏం చేశాడు? పెన్స్ బదులు టాయ్స్ పెట్టాడు అంతే. ఓకేనా? ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రీవియస్ క్వశ్చన్సే అండి. నెక్స్ట్ వన్. If 16 dozen bananas cost 360 rupees, then how many bananas can be bought in 60 rupees? 16 డజన్ల అరటిపళ్ళ ధర వచ్చేసి 360 రూపాయలు అయితే 60 రూపాయలకు కొనగలిగిన అరటిపళ్ళు ఎన్ని? ఓకే, ఇఫ్ 16 dozen bananas cost 360 rupees, then how many bananas can be bought in 60 rupees? చూడండి, 16 డజన్లకు, సో 360 రూపాయలకు 16 డజన్ల అరటి పండ్లు కొనగలుగుతున్నాడు. అయితే 60 రూపాయలకు కొనగలిగిన అరటి పళ్ళు ఎన్ని? సో చేయండి. ఓకే, చూడండి, 360 రూపాయలకు ఎన్ని కొంటున్నాడు? 16 డజన్స్ అంట. 1 డజన్ ఈక్వల్ టు 12. సో 16 డజన్స్ అంటే ఎంత అవుతుంది అప్పుడు? 16 into 12 అవుతుంది. ఓకేనా? 12 6 72, 12 1 12. సో 192 అవుతుంది. ఓకేనా? 360 రూపాయలకు 192 కొంటున్నాడు. ఓకేనా? సో 16 డజన్స్ అన్నాడు కదా, 1 డజన్ ఈక్వల్ టు 12. సో 16 డజన్స్ అంటే 16 into 12. 16 ఇంట్లో 32, 2 క్యాన్సిల్, 16 1 16. సో 16 + 3 19. సో చూడండి, 16 into 12 కదా. సో 16 2 జా 32, 16 1 జా 16, 16 + 3 19. సో 192 అవుతుందండి. 360 రూపాయలకు 192 అరటి పళ్ళు కొంటున్నాడు. సో 60 రూపాయలకు కొనగలిగిన అరటి పళ్ళు ఎన్ని? సో 60 into 192 divided by 360. 61 జా 66 జా. ఓకేనా? నెక్స్ట్ ఏమవుతుంది మనకు? 6 1 జా 6 3 జా 18. 19 లో 18 పోతే ఎంత మిగులుతుందండి? 1. పక్కన 2 ఉంది కాబట్టి 12 అవుతుంది. 12 అనేది 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. సో 32 అండి. ఓకేనా? 32, 2.6 కాదు, 2.6 కాదు, 64 కూడా కాదు. ఓకేనా? సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం కదా. సో మళ్ళీ 150, 24 ఈ విధంగా ఎందుకు ఆన్సర్ ఇస్తున్నారు? 64 అని. 32నే. ఓకేనా? ఫస్ట్ ఇది కన్వర్ట్ చేసుకోండి. మనకి 1 డజన్ ఈక్వల్ టు హౌ మెనీ? 12. సో 16 డజన్ అంటే 16 into 12 ఎంత అవుతుంది? 192.
సో 360 రూపాయలకు 192 అరటిపళ్ళు కొనగలుగుతున్నాడు. ఓకేనా? అయితే 60 రూపాయలకు కొనగలిగిన అరటిపళ్ళు ఎన్ని? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 60 × 192 డివైడెడ్ బై 360. సో 360 అనేది 60తో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. ఓకేనా? సో 192 అనేది 6తో ఎన్ని టైమ్స్ పోతుంది? 32 టైమ్స్ పోతుంది. సో 60 రూపాయలకు కొనగలిగిన బనానాస్ ఎన్ని? 32. ఓకే, 32 నోట్ చేసుకోండి. సో ఇంకా మనం ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా కూడా సేమ్ ఇదే మెథడ్ లోనే ఉంటాయండి. ఓకేనా? ఎన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసినా ఇదే మెథడ్ లోనే ఉంటాయి. కాబట్టి మనం యూనిటరీ మెథడ్ అనేది ఇంతవరకు ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అవి మోర్ దెన్ ఎనఫ్ అండి, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటి. ఓకేనా? సో నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఒక 10 వరకు నేను క్వశ్చన్స్ నోట్ చేస్తానని చెప్పాను కదా, ఆ క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు సాల్వ్ చేస్తే దట్స్ ఫైన్, మీరు సాల్వ్ చేసినా చేయకపోయినా నేను పేపర్ ఎక్స్ప్లెనేషన్ నీట్ గా చేసి గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్ అయితే నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్ క్లియర్ కదా? సో క్వశ్చన్ ని అర్థం చేసుకుంటే 90% మీరు సాల్వ్ చేసినట్టే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కారు వేగం, ఓకేనా? సో రెండింటిలో నోట్ చేయాలంటే ఇప్పుడు కష్టము. జస్ట్ తెలుగులో అయినా లేకపోతే ఇంగ్లీష్లో అయినా, ఏదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఒకటి దాంట్లోనే నేను నోట్ చేయగలను ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ నుంచి అయితే నేను వెరీ బిగినింగ్ నుంచి కాబట్టి బైలింగ్వల్ లో నోట్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు తెలుగులో నోట్ చేయాలా, క్వశ్చన్ ఇంగ్లీష్లో నోట్ చేయాలి? చెప్పండి. ఇంగ్లీషా? సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ తెలుగు అంటున్నారు. ఓకే, మీకు ఇంగ్లీషు తెలుగు కావాలంటే నేను ఒక వైట్ పేపర్ లో నోట్ చేసి గ్రూప్ లో పోస్ట్ చేయడం బెటర్ అండి. ఇప్పుడు ఎందుకంటే మనకు తెలుగులో ఇంగ్లీష్ లో నోట్ చేస్తూ కూర్చుంటే చాలా టైం పడుతుంది. సో నేను గ్రూప్ లో పోస్ట్ చేయమంటారా? గ్రూప్ లో అయితే నేను బైలింగ్వల్ లో రాసి వైట్ పేపర్ మీద పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మీకు నోట్ చేయాలంటే ఒక లాంగ్వేజ్ లోనే నోట్ చేయగలను, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. సో ఏ విధంగా చేయమంటారో చెప్పండి. ఇప్పుడు ఇంగ్లీష్ లోనా తెలుగులోనా? తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా ఇప్పుడు ఏదో ఒక లాంగ్వేజ్ లోనే నేను నోట్ చేయగలను. గ్రూప్ లో పోస్ట్ చేయమంటే బోత్ బైలింగ్వల్ లో నోట్ చేస్తాను. పోస్ట్ చేయమంటారా లేకపోతే ఇప్పుడు నోట్ చేయమంటారా? ఓకే, గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. గ్రూప్ లో అయితే నేను బోత్ బైలింగ్వల్ లో పోస్ట్ చేయగలనండి. ఇప్పుడైతే మనకు టైం పడుతుంది కాబట్టి ఏదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. కాబట్టి మీ ఇష్టం. అంటే నేను ఏదో ఒక లాంగ్వేజ్ నోట్ చేసుకున్నాను అనుకోండి, హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడే చాలా మంది బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ అడుగుతున్నారు కొద్దిమంది. సో నెక్స్ట్ టాపిక్ నుంచి నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఓకే, సో ఓకే, గ్రూప్ లో పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఇద్దరికి మీకు ఏ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. తెలుగులో చేసే వాళ్ళు తెలుగులో చేసుకోవచ్చు, ఇంగ్లీష్ లో అర్థమైన వాళ్ళు ఇంగ్లీష్ లో చేసుకోవచ్చు. ఓకే, సో నేను పోస్ట్ చేస్తానండి. ఓకేనా? పోస్ట్ చేస్తాను. లేదు సార్ మీకు ఇప్పుడు ఏదో ఒక లాంగ్వేజ్ లో రాయండి అంటే నేను రాయగలను. ఓకే, ఒక 2-3 క్వశ్చన్స్ వెరీ బేసిక్ క్వశ్చన్స్ చెప్తాను నేను ఇప్పుడు. ఓకేనా? వెరీ బేసిక్ క్వశ్చన్స్ చెప్తాను, లేకపోతే నోట్ చేసుకోండి. ఓకేనా? ఒక 2-3 క్వశ్చన్స్ అట్లా నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి. ఇంగ్లీష్ లో నోట్ చేస్తాను. ఓకే, ఒక 3 క్వశ్చన్స్ వరకు ఇంగ్లీష్ లో నోట్ చేయనా? యా, పోస్ట్ చేయమంటున్నారు. రాస్తానంటే తెలుగులో అంటున్నారు, మళ్ళీ పోస్ట్ చేయమంటున్నారు. ఓకే, ఏదేమైనా కానీ జస్ట్ ఒక క్వశ్చన్ అయితే నోట్ చేస్తా. ఒక క్వశ్చన్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండిట్లో రాస్తాను. ఒక క్వశ్చన్ అయితే నోట్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంది ఒక 1 క్వశ్చన్ అయినా రాయండి అని అంటున్నారు. ఒక క్వశ్చన్ తెలుగులో రాసినా ఇంగ్లీష్ లో రాసినా మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి బైలింగ్వల్ లో రాస్తాను. ఒక క్వశ్చన్ రాసుకోండి. ఓకేనా? రాహుల్స్ కవర్ ఏ డిస్టెన్స్. రాహుల్ covers a distance. Rahul covers a distance from his house to from his house to చూడండి, from his house to LK కోచింగ్ సెంటర్. ఓకేనా? LK కోచింగ్ సెంటర్.
ఇన్స్టిట్యూట్ అనమాట. ఓకేనా, ఇన్స్టిట్యూట్ at the speed of 75 km/h. గంటకు 75 కిలోమీటర్లు అంట. ఓకేనా, 75 km/h and returns at the speed of 50 km/h. ఓకేనా, గంటకు 50 కిలోమీటర్లు. ఓకేనా, 50 km/h. Then what is his average speed? Then what is his average speed? What is his average speed? Okay, so ఇది మన క్వశ్చన్. రాహుల్ covers a distance from his house to LK Coaching Center Institute at the speed of 75 km/h and returns at the speed of 50 km/h. Then what is his average speed? చూడండి, రాహుల్ తన ఇంటి నుండి ఎల్కే కోచింగ్ సెంటర్ ఇన్స్టిట్యూట్ కి 75 అంటే గంటకు 75 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి తిరిగి ఇంటికి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాను. అయినా అతని సగటు వేగం ఎంత? ఓకేనా, సో నేను చూడండి కింద తెలుగులో కూడా రాస్తాను. ఇప్పుడు చూడండి, రాహుల్, ఇదే క్వశ్చన్ ని జస్ట్ ట్రాన్స్లేట్ చేసుకోండి. రాహుల్ తన ఇంటి నుండి ఓకేనా, రాహుల్ తన ఇంటి నుండి ఎల్కే కోచింగ్ సెంటర్ ఇన్స్టిట్యూట్ అనమాట, మన ఇన్స్టిట్యూట్ ఎల్కే కోచింగ్ సెంటర్ ఇన్స్టిట్యూట్ కు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో, ఓకేనా, గంటకు 75 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి తిరిగి ఇంటికి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో 50 km/h. ఓకేనా, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించండి. అయినా అతని సగటు వేగం ఎంత? సో సింపుల్ క్వశ్చనే అండి. ఓకేనా, వెరీ సింపుల్ క్వశ్చన్. సగటు వేగం ఎంత? చేయండి. ఓకేనా, సో ఎంత వచ్చిందండి? కరెక్ట్. సో కొద్దిమంది కరెక్ట్ చేశారు, కొద్దిమంది రాంగ్ చేశారు. బట్ చేసుకోండి, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఒక 10 క్వశ్చన్స్ వరకు నేర్చు చేస్తాను. చూడండి, ఇప్పుడు తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఇక్కడ క్లాస్లో నోట్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ కాబట్టి నేను ఒక వైట్ పేపర్లో మొత్తం ఒక 10 క్వశ్చన్స్ వరకు నోట్ చేసి మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇంగ్లీష్లో చేసుకునే వాళ్ళు ఇంగ్లీష్లో చేసుకోండి, తెలుగులో చేసుకునే వాళ్ళు తెలుగులో చేసుకోండి. బట్ నెక్స్ట్ వెరీ బిగినింగ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, ఫస్ట్ టాపిక్ నుంచి. సో బైలింగ్వల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నేను జస్ట్ ఆన్సర్ మాత్రమే చెప్తాను. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 60 km/h అండి. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి 60 km/h. ఓకేనా, యావరేజ్ స్పీడ్ కదా ఇక్కడ అడిగింది, సో కనుక్కోండి. ఓకేనా, ఓకే, సో చేయండి. ఓకేనా, చేయండి. సో ఆల్రెడీ చేస్తారు చాలా మంది. ఇన్ కేస్ 60 ఎవరెవరికైతే రాలేదో వాళ్ళు ఒకసారి చూడండి. జస్ట్ మీరు, నేను చెప్పాను కదండి, 2 మెథడ్స్ లో చేయొచ్చు. ఒకటి ఎల్సిఎం మెథడ్, ఒకటి జనరల్ మెథడ్. మీకు 2 స్పీడ్స్ కంటే ఎక్కువ ఇస్తే, 3 కానీ 4 కానీ ఆ విధంగా ఇస్తే మీరు ఎల్సిఎం మెథడ్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఇక్కడ 2 స్పీడ్సే కాబట్టి ఇచ్చింది, అందులో యావరేజ్ స్పీడ్ అడిగారు కాబట్టి జస్ట్ మనకు సింపుల్ ఫార్ములా తెలుసు కదా, 2 × xy/x + y అనే ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది.
సో 2 ఇంటూ ఎక్స్ అంటే 75 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ వై అంటే 50 కిలోమీటర్ పర్ అవర్ డివైడెడ్ బై 75 ప్లస్ 50. సో ఎంత అవుతుందండి? పైన ఏం మల్టిప్లై చేయొద్దు, సేమ్ అదే విధంగా రాసుకోండి. 2 ఇంటూ 75 ఇంటూ 50 డివైడెడ్ బై 75 ప్లస్ 50 ఎంత అండి? 75 ప్లస్ 50 ఎంత? 125. సో 25 5 జా 125, 25 3 జా 75, నెక్స్ట్ 5 1 జా 5 10 జా, ఓకేనా? సో ఏమవుతుందండి? 10 3 జా 30, 32 జా 60. సో 60 కిలోమీటర్ పర్ అవర్, ఓకేనా? సగటు వేగం ఎంత అంటే గంటకు 60 కిలోమీటర్లు, ఓకేనా? వాట్ ఈస్ హిజ్ యావరేజ్ స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 60 కిలోమీటర్ పర్ అవర్. సో వెరీ సింపుల్ క్వశ్చనే కదా. సో దీన్ని కూడా ఒక 2-3 మెంబర్స్ వరకు రాంగ్ ఆన్సర్ చేశారు, ఒక 5 మెంబర్స్ వరకు, ఓకేనా? సో ఓకే అండి, రిమైనింగ్ క్వశ్చన్స్ మీకు నేను వైట్ పేపర్ లో నోట్ చేసి బైలింగ్వల్ లో మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే ఓకే అండి, నెక్స్ట్ నుంచి మనము బైలింగ్వల్ లో డిస్కస్ చేద్దాం. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి బాడ్మాస్ అనే టాపిక్ డిస్కస్ చేద్దామా లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేద్దాం అనేది మీరే డిసైడ్ చేయండి. మీ డిసిజన్ ని బట్టే నేను ప్రొసీడ్ అవుతాను. సో చెప్పండి, ఇప్పుడే చెప్పండి. నెక్స్ట్ క్లాస్ లో మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఒకటి డిస్కస్ చేద్దామా లేకపోతే బాడ్మాస్ అనే టాపిక్ డిస్కస్ చేద్దామా? ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అని పెట్టారు. సో ఓకే అండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేద్దాం. కొద్ది మంది బాడ్మాస్ అని పెడుతున్నారు, బట్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ప్రీవియస్ పేపర్ డిస్కస్ చేసిన తర్వాత మరుసటి రోజు మనం బాడ్మాస్ నుంచి స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.